హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో చేయూత మరియు ఆసరా పెన్షన్కు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అలాగే ఏ ఏ జిల్లా వారికి జమ చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. దీనికి మీరు చేయాల్సింది వీడియో పూర్తి వరకు చూడడం. పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ప్రభుత్వం పెన్షన్ పెంచలేదు, కొత్తది ఇచ్చింది లేదు. చేయూతకు కాంగ్రెస్ సర్కార్ మొండి చేయి చూపింది. నిరుడు ప్రజాపాలనలో తాజాగా గ్రామ సభల్లో అప్లికేషన్ స్వీకరణతో 25 లక్షల వరకు అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. నాయకుల, అధికారుల చుట్టూ దరఖాస్తుదారు ప్రదక్షిణలు చేస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2,000 పెన్షన్లు 4,000 చేస్తామని, దివ్యాంగుల పెన్షన్లు 6,000 చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనీసం ఆ చేయూత పెన్షన్ వైపు కన్ను కూడా వేయడం లేదు. గతంలో నిర్వహించిన ప్రజాపాలనలో తాజాగా దరఖాస్తులు సమర్పించిన సుమారు 25 లక్షల మంది ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పింఛన్లు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలలు అయినా కానీ పట్టించుకోవడం లేదు. కేసీఆర్ సర్కార్ ఇచ్చిన పాత పింఛన్ పద్ధతిలోనే ఇప్పుడు పింఛన్లు ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 43 లక్షల మంది వరకు పింఛన్ లబ్ధిదారులు ఉన్నట్టు తెలుస్తుంది. వృద్ధులతో పాటు ఇతర పెన్షన్ నెలకు 2,016 చొప్పున, దివ్యాంగులకు 4,000 చొప్పున పింఛన్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు పింఛన్ పెంపు దిశగా సర్కార్ అడుగు వేయలేదు. కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. ఈరోజు తేదీ చూసుకుంటే మార్చి 3, మార్చి 4 అంటే రేపటి నుంచి ఈ చేయూత పెన్షన్ను మొదలుపెట్టి 8 నుంచి 12 జిల్లాలకు ఈ పెన్షన్ డబ్బు ఖాతాల్లో జమ చేయబోతున్నాము అని మంత్రి సీతక్క తెలిపారు. కానీ అవి ఏ ఏ జిల్లాలు అనేది మెన్షన్ చేయడం లేదు. మరి ఏ ఏ జిల్లాలకు ఈ పెన్షన్ డబ్బులు అందుతాయి అనేది చూడాలి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి.